హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసారంటే కొంచెం పర్వాలేదు, స్టడీగానే ఉంది. 2 రోజుల క్రితం మొన్న ఎప్పుడైతే అమెరికా ఇరాన్లో దాడులు చేశారో ఆ రోజు కొంచెం ప్రెషర్ పడింది మార్కెట్ మీద. బిట్కాయిన్ లెవెల్ చూసారంటే $1,00,000 కిందకు వచ్చింది, $98,000 వచ్చింది. బట్ అక్కడి నుంచి మళ్ళీ పుంజుకొని $1,05,000 వచ్చింది. ప్రస్తుతం బిట్కాయిన్ $1,05,000 దగ్గర అయితే స్ట్రాంగ్గా ఉంది. అది ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నది ఏంటంటే, ఇరాన్ ఇజ్రాయెల్ నిన్న రాత్రి ఆయన అనౌన్స్ చేశాడు, సీజ్ ఫైర్ చేసుకోమని చెప్పాను, సీజ్ ఫైర్ చేసుకుంటున్నారు అని చెప్పాడు. బట్ ఇవాళ సీజ్ ఫైర్ అయ్యిందన్నారు, అందరూ సంతోషంగా. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ విపరీతంగా పరుగులు తీసినాయి. బట్ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఇంకా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సంధి కుదరలేదు, ఇంకా సీజ్ ఫైర్ అవ్వలేదు, ఇంకా యుద్ధం జరుగుతుంది, మిడిల్ ఈస్ట్లో టెన్షన్ అట్లాగే ఉంది అని అంటున్నారు. మరి మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే పర్వాలేదు, మరి బ్యాడ్గా అయితే ఏం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి ఇది ఎప్పటికీ సాల్వ్ అవుద్ది? ఇప్పటికీ ఇది బిగిన్ అయ్యి 12 రోజులు అయ్యింది. ఆయనేమో వార్నింగ్ ఇచ్చాడు ఇజ్రాయెల్కి, ఇరాన్కి, 2 కంట్రీస్కి. ప్రెసిడెంట్ ట్రంప్ గారు అయితే స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు, మీరు కానీ ఆపకపోతే, యుద్ధాన్ని ఆపకపోతే, సీజ్ ఫైర్ చేసుకోకపోతే తీవ్ర పరిణామాలని ఎదుర్కొనాల్సి ఉంటుంది. నేను చెప్తున్నాను, మీకు వార్నింగ్ ఇస్తున్నాను, మీరు ఆలోచించుకోండి అని వాళ్ళిద్దరికీ చెప్పాడు. మరి ఏం చేస్తారు ఏంటనేది ఇంకో 24 గంటలు పోతే కానీ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మనకు అర్థం అవట్లేదు. ప్రస్తుతానికైతే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి ఏం ప్రాబ్లం లేదు అనుకోగలను. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇవాళ నైటు రేపు నైటు 2 రోజులు ఫెడరల్ రిజర్వ్ చైర్మన్, ఎఫ్ఓఎంసి చైర్మన్ జెర్మీ పవెల్ గారిది కాంగ్రెస్ సెనేట్లో టెస్ట్ మనీ ఉంది. కాంగ్రెస్లో ఆ టెస్ట్ మనీ ఏంటంటే, ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్లో ఉంది కదా, జాబ్స్ డాటాలు అన్ని, ఎకనామికల్ డాటాస్ అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించట్లేదు, మీరు తగ్గించచ్చు కదా అని ఇవాళ నైటు మన ఇండియా టైం ప్రకారం రాత్రి 12 గంటలకి స్టార్ట్ అవుతుంది టెస్ట్ మనీ. ఒక 1 అవర్ ఉంటుంది. ఆయన అడుగుతారు, అందరూ క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించట్లేదు, తగ్గించాలి కదా అని. జూలై నుంచి తగ్గిస్తాడని ఎక్స్పెక్ట్ చేశాము. బట్ ఆయనేమో ఇంకా దానికి అర్జెంట్ లేదు, ఈ టారిఫ్స్ జరుగుతుంది కనుక నేను ఇప్పుడే తొందరపడి రేట్ కట్ చేయదలుచుకోలేదు, కొంచెం వెయిట్ చేసి చూసి చేద్దాం అనుకుంటున్నాను. మరి దీని రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది ఏంటనేది ఇవాళ రాత్రి చూస్తే కానీ అమెరికాలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. మరి ఆయన ఏమన్నా పాజిటివ్గా లేదు, జూలై నుంచి నేను ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాను అని చెప్పాడంటే, అంటే ఈ సంవత్సరం 2 రేట్ కట్స్ ఉంటాయన్నాడు, అది జూలైలో ఒక రేట్ కట్ చేయమని ట్రంప్ గారు కూడా చెప్తున్నాడు. ట్రంప్ గారు స్ట్రాంగ్గానే అడుగుతున్నాడు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించండి, ఎక్కువ భారం అయిపోతుంది, మీరు తగ్గించకపోతే లాభం లేదని అడుగుతున్నాడు. మరి ఆ ప్రెషర్తో ఏమన్నా ఈయన చేస్తాడా ఏంటనేది వెయిట్ చేసి చూస్తే కానీ తెలియదు. ఇవన్నీ ఉన్నాయి, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. అది కాకుండా మనం మంత్ ఎండ్కి వస్తున్నాం, జూన్ మంత్ ఎండ్కి వస్తున్నాం. ఇంకా జూలై మంత్లో సంబంధించిన అమెరికాలో ఎకనామికల్ డాటాస్ అన్నీ వస్తాయి. ఈ డాటాస్ అన్నీ ఎలా ఉంటాయి ఏంటనేది చూడాలి. ప్రస్తుతానికైతే వాలటైల్గా లేకపోయినా బిట్కాయిన్ స్ట్రాంగ్గా స్టడీగా ఆగి ఉంది $1,05,000 మీద. నేను అనుకోవటం ఈ టెస్ట్ మనీ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అని
చూద్దాం, వెయిట్ చేసి చూద్దామని ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. కాకపోతే ఆల్ట్ కాయిన్స్ అన్నీ ఇంకా కూడా డౌన్లోనే ఉన్నాయి. అదే బాధగా ఉంది. ఆల్ట్ కాయిన్స్ అన్నీ డౌన్లో ఉన్నాయి. ఈ స్టేబుల్ కాయిన్ బిల్ అనేది ఒకటి ప్రవేశపెట్టారు. అది ఆల్మోస్ట్ పాస్ అయిపోయింది. అంతా పాస్ అయిపోయింది. ఇంకా దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి స్టేబుల్ కాయిన్స్ వర్కౌట్ చేస్తామంటున్నారు అమెరికాలో. అది ఎలా వర్కౌట్ చేస్తారు ఏంటి అనేది చూడాలి. బట్ ఓవరాల్ మార్కెట్ అండర్ కరెంట్ అయితే పాజిటివ్గానే ఉంది. బిట్ కాయిన్ వరకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ఆల్ట్ కాయిన్స్కి వచ్చేటప్పటికి ఎప్పుడు పెరుగుతాయనేది వెయిట్ చేసి చూడాలి. ఆల్ట్ కాయిన్స్లో మెయిన్గా చూసుకోవాల్సింది ఎథీరియం ఒకటి కొంచెం లోనే ఉంది. డిప్స్ వచ్చినాయి ఎథీరియంలో. ఎథీరియం బై చేసుకునే వాళ్ళు ఉంటే బై చేసుకోవచ్చు. ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్ అనేది ఎంతవరకు ఎఫెక్ట్ ఇస్తుంది మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ మీద అనేది వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు కూడా చాలా స్ట్రాంగ్గానే P2 ఫ్లైటర్స్ని పెట్టి బాంబింగ్ చేశారు న్యూక్లియర్ సైట్స్ మీద ఇరాన్లో. దాంతో కొంచెం రిలీఫ్ వచ్చింది మార్కెట్ మీద. అది మళ్ళీ కానీ వీళ్ళు యుద్ధం కంటిన్యూ చేస్తే ఇరాన్ మీద దాడులు తప్పవు. ఇజ్రాయెల్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇజ్రాయెల్ కూడా మీరు కూడా ఆపండి, ఊరికే బాంబింగ్ చేసుకోవడం కాదు, మిసైల్స్ వేసుకోవడం కాదు, ఆపండి అని చెప్పాడు. మరి ఎంతవరకు జరుగుద్ది ఏంటనేది చూడాలి. ఇప్పుడు ఆయన ఇవాళ నాటో దేశం మీటింగ్కి వెళ్ళాడు ఆయన. అక్కడ నాటో దేశం వాళ్ళు కూడా అందరూ అడుగుతున్నారు, ఇది పీస్ఫుల్గా సెటిల్ చేయండి, ఈ వార్ని ఈ ప్రొలాంగ్ చేయకుండా చూడండి అని అందరూ అడుగుతున్నారు. మరి చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఏంటి అనేది. మనకి ఈ క్రిప్టో కరెన్సీ మార్కెట్కి కరెక్ట్గా పెరిగే టైంలోనే ఏదో ఒకటి అడ్డం వస్తుంది. అదే బాధగా ఉంది. మంచిగా మార్కెట్లో మంచి మూమెంట్ వచ్చి ఒక పంప్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో ఏదో విధంగా ఏదో అడ్డం కూడా రావటం కొంచెం బాధాకరంగా ఉంది. ముఖ్యంగా దీంట్లో ఎఫెక్ట్ అయింది ఆల్ట్ కాయిన్స్. ఇంకా మెమీ కాయిన్ సంగతి వదిలేసేయండి. అసలు మెమీ కాయిన్స్ సంగతి పట్టించుకోవద్దు. వీలున్నంత వరకు మీరు కొన్న ప్రైజో దగ్గర ప్రైజో వస్తే ఎగ్జిట్ అయిపోండి మెమీ కాయిన్స్లో. మెమీ కాయిన్స్ వేస్ట్ అంటున్నారు. ఇప్పుడు మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎవరైనా క్రిప్టో కరెన్సీలో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాని లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది ఆ లింక్ ప్రెస్ చేశారంటే యాప్ మీ మొబైల్ ఫోన్లోకి వచ్చేస్తుంది. మీరు KYC చేసిన 1 అవర్కి మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. చూడండి, కాయిన్స్ చూడండి. ఆడా కాయిన్ ఒకటి చూసుకోండి, దాని తర్వాత లైట్ కాయిన్ ఒకటి చూసుకోండి, సొలానా ఒకటి లోనే ఉంది అది ఒకటి చూసుకోండి, డాచ్ కాయిన్ 14 రూపాయల దగ్గర ఉంది అది ఒకటి చూసుకోండి. ఇట్లా మంచి కాయిన్స్, సెలెక్టెడ్ కాయిన్స్, అన్ని కాయిన్స్ కొనకుండా చూసుకోండి. కొన్ని రోజులకి ఫ్యూచర్స్లో ఈ వార్ సెటిల్ అయ్యేంత వరకు ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసుకోవడం బెటర్ అని అనిపిస్తుంది. ఫ్యూచర్స్లో లాంగ్ షార్ట్ అట్లా కొంచెం రైజ్ అయితే షార్ట్ చేయడం, కొంచెం డౌన్ అయితే లాంగ్ చేయడం, అట్లా ఫ్యూచర్స్లో లెవరేజ్ మాత్రం 8 to 10 లెవరేజ్ కన్నా ఎక్కువ తీసుకోబాకండి. లెవరేజ్ అంత తీసుకుని ఒక 5,000 10,000 క్యాపిటల్ పెట్టుకుంటే డైలీ మీకు ఒక ఇన్కమ్ వస్తుంది. జాగ్రత్తగా చేసుకుంటారు, అది చూసుకోండి. ఓకే, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.